అందరికీ నమస్కారం. అనంత సనాతన టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఉగాది పర్వదినం యొక్క విశేషం. ఆ యొక్క పండుగను ఎలా చేసుకోవాలి, పండుగ యొక్క విశేషం ఏమిటి, ఎందుకొరకు ఈ యొక్క పండుగను జరిపిస్తారు, చేసుకోవాలి, దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేటువంటి విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగం ప్రారంభం అయ్యేటువంటి యొక్క రోజును ఉగాది అని పిలుస్తారు. పూర్వము సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలను సంగ్రహించి దొంగిలించి తీసుకొని వెళ్ళగా విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి ఆ వేదాలను మనకు తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి అందిస్తాడు. దాని వలన ఈ యొక్క ఉగాది అనేటువంటిది జరుపుకునే ప్రాశస్త్యం అనేది ఏర్పడింది. మరియు ఈ ఉగాది రోజు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంతం అంటే కొత్త చిగుర్లు వస్తాయి, చెట్లు ఫలిస్తూ ఉంటాయి. మాడిపోయిన చెట్లన్నీ కూడా చిగుర్లు వచ్చేసి అవి నూతన వ్యక్తిత్వంగా మారుతూ ఉంటాయి. జీవితంలోకి కొత్త ఋతువు ప్రవేశించి వారి యొక్క ఆశలన్నీ కూడా చిగురిస్తూ ఉండేటువంటి యొక్క ఈ ఋతువు వసంత ఋతువు. మరి కాబట్టి ఈ వసంత ఋతువుతోటి వచ్చినటువంటి ఈ ఉగాదిని పర్వదినంగా భావిస్తూ ఇటు విష్ణుమూర్తికి, శివునికి, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉగాది రోజున మనం ఏమి చేసుకోవాలి, ఏ దేవతను మనం కొలవాలి, ఎటువంటి పూజలు మనం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి యొక్క ధ్యానముతోటి మనం ఈ యొక్క విషయంలోకి వెళదాం. వాగర్ధ వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరు. ఈ శ్లోకంలో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి అమ్మవారిని పార్వతీదేవిని కొలిచేటువంటి ఒక విధానం, మరి ఒక శ్లోకము విష్ణుమూర్తిని కొలిచేటువంటి ఒక విధానం కూడా ఈ శ్లోకంలో పొదిగి ఉంది. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ పర్వదినాన మనం ఈ యొక్క శ్లోకాన్ని స్మరిస్తూ పండుగలోకి మనం వెళదాం. ఉగాది అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. నూతన సంవత్సరంలో ఉగాది కొత్త యుగాన్ని ప్రారంభం చేసేటువంటిది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, పాడి పశువులు అభివృద్ధి చెందాలి, మనుషుల యొక్క జీవితాలు అన్నీ కూడా మనకు సక్రమంగా ఉండాలి, వారి ఆశలు చిగురించాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసి మనకి ఈ ఉగాది పర్వదినాన్ని అందించాడు. మరి కాబట్టి ఈరోజు ముఖ్యమైనటువంటి యొక్క విశేషం ఏమిటంటే తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు అనగా నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని చక్కగా స్నానం చేసి వ్యవహారం అంతా కూడా చక్కదిద్దుకొని మరియు నూతన వస్త్రాలంకారాలు చేసుకొని ఈ విధంగా మనం ఉగాది యొక్క పర్వదిన విశేషాన్ని మనం జరుపుకున్నట్లయితే అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మనకు ఎక్కువగా కలుగుతాయి. మరి కాబట్టి విశేషమైనటువంటి ఈరోజు పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది. పంచాంగ శ్రవణంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ విధంగా ఇన్ని కలుపుకొని పంచాంగం అని అంటారు. ఈ యొక్క పంచాంగములు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఆయనం, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేవకుడు ఎవరు, సేనాధిపతి ఎవరు, పశుపాలకుడు ఎవరు, భూమి సంబంధించినటువంటి గ్రహం ఎవరు, మనలను పాలించేటువంటి యొక్క రాజు ఎవరు, వీటన్నిటి కూడా తెలుసుకునేటువంటి యొక్క ఈ నూతన సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంతవరకు ఉగాది మనం ఎందుకొరకు జరుపుకోవాలి, దాని ప్రాశస్త్యం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? అన్నీ కలిపి మామిడికాయ, చింతపండు, పుట్నాలు, బెల్లం, చింత చిగురు, అల్లం ఇవన్నీ కూడా వేసి కొబ్బరి పలుకులు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి ఉగాది అనేది పచ్చడి అనేది మనం తయారు చేసుకుంటూ ఉంటాం. మరి ఎందుకంటే వగరు, పులుపు, తీపి, చేదు ఇవన్నీ కూడా మనకు సమానమైనటువంటి భావనతోటి చూస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మరి కాబట్టి ఇన్ని రుచులతోటి ఒక మట్టి కుండలో ఈ యొక్క పచ్చడిని చేసి అందరూ కూడా సాయంత్రం సమయంలో గాని లేదా మధ్యాహ్నం సమయంలో గాని ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని అనేది మనం విన్నట్టయితే కోటి జన్మల పాపాలు కూడా మనకు తొలగిపోతాయి. మరి సంవత్సరం ఫలితం వింటేనే ఇన్ని కోట్ల జన్మ పాపాలు వెళితే మరి దీని యొక్క పూజా విశేషం చేత మరి ఎన్ని సంవత్సరాల పాపాలు తొలగిపోవాలి, ఇది నిజమా అని అంటే
శాస్త్ర ప్రకారంగా ఇది నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఉగాది శ్రవణంలో అన్ని రకాలుగా నవగ్రహాలు కూడా కూర్చొని ఉంటాయి. కొత్త సంవత్సరంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ భగవంతుడు అందరిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మరి కావున ఈ సంవత్సరం కొత్తగా దంపతులు లేదా పెండ్లైన వాళ్ళు ఇక్కడ వివాహం కానివారు, సంతానం కానివారు, ఈ విధంగా ఎవరైనా సరే వారి వారి కోరికలకు మేరకు ఈ ఉగాది పర్వదినాన పెందలాడే స్నానం చేసి నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆవు నెయ్యితోటి మీ ఇంట్లో దేవుడి దగ్గర గాని దేవాలయంలో గాని అమ్మవారి గుళ్ళో గాని ఆవు నెయ్యితోటి దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి నమస్కారం ఈ విధంగా చేసుకోవాలి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మతు వైరి వినాశనం. ఓ మహాలక్ష్మి, అన్ని ధనలక్ష్మి ధనముతో సహా ఐశ్వర్యాన్ని మాకు కలిగించమ్మా అని చెప్పని అమ్మవారిని వేడుకొని ఎటువంటి శత్రువులున్నా, అంతర్గత శత్రువులున్నా, నా లోపల ఏమైనటువంటి పాపభీతులు ఉన్నా, నా లోపల శత్రువులు కూడుకొనున్నా గాని అవన్నిటిని తొలగించి నిగర్విని చేసి, అంటే గర్వం లేకుండా నన్ను చేసి మంచి లక్షణాలు నాకు కలిగించి ఈ సంవత్సరం నన్ను చల్లగా చూడుమని అమ్మవారిని కోరుకొని పంచాంగ శ్రవణాన్ని మనం విని, బ్రాహ్మడు చెప్పేటువంటి యొక్క ఈ పంచాంగ శ్రవణాన్ని విని అక్షింతలు తలపైన వేసుకోవడం వల్ల మనకు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు అన్ని కూడా తొలగిపోయి పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాపాల వలన కలిగేటువంటి చెడు ఫలితాలు ఏమున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి అనేది మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, వర్జ్యం, రాహుకాలాలు, దుర్ముహూర్తాలు ఇవన్నీ కూడా చక్కగా విని పంచాంగ శ్రవణాన్ని విని 12 రాసుల వారికి కూడా ఆ రాసులు ఎలా ఉంటాయి, రాసుల వలన మనకి ఏమి కలుగుతుంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని నవగ్రహముల యొక్క ఆశీర్వాదం, వాటి యొక్క ఫలితాలు మనం తీసుకోవడం వలన అత్యంత శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు మనకు ఈ రోజు కలుగుతాయి. మరి కావున పంచాంగ శ్రవణం మనం వినొచ్చు. ఇప్పుడు మనం చెప్పేటువంటిది ప్రభుత్వం, రాష్ట్రం, దేశంలో అరిష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఏ గ్రహాల వల్ల మనకు ఎటువంటి యొక్క ఫలితం కలుగుతుంది, మనకు రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, నాయకులు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటే మన రాష్ట్ర స్థితిగతులు, దేశ భవిష్యత్తు, వారు చేసేటువంటి పనుల వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకు క్రోధినామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం 9వ తేదీ ఈ రోజు నుండి మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో రాజు అనేటువంటి వాడు ఈ సంవత్సరం కుజునికి అప్పగించాడు భగవంతుడు. మరి కుజుని యొక్క ఆధిపత్యం చేత దేశం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే అధికమైనటువంటి దారి దోపిడీలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు కూడా సంయమనం లేక రాజులు చేసేటువంటి పరిపాలనలో విసుగు చెంది అగమ్య గోచరానికి లోనై ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కూలుకోలేని పరిస్థితిలోకి ప్రజలు వెళ్లిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు మంత్రి శని కావడం వలన అధికమైనటువంటి రుగ్మతలు, అనారోగ్యం, జనులు అనారోగ్యానికి పాల్పడగలరు. మరి అనావృష్టి, అనంభసం అంటే ఎక్కువగా వర్షాలు లేక అధికమైనటువంటి తీవ్రమైన ఎండలు కొట్టి వర్షపాతం లేక మేఘాడంబరము అనుకూలంగా ఉన్నా గాని గాలిలోనే సగం మేఘాలు తొలగిపోయి కొద్దిగా వర్షం ఏదైతే ఉందో అది సముద్రంలో పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం శని యొక్క మంత్రి బలం చేత వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి కావున దీని వలన రాజ్యములో క్షోభ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయానికి గాని, వృత్తికే గాని, పనులకే గాని, ఆర్థికమైనటువంటి విషయాలకే గాని, రాజుల సంయమనమే గాని, మన దేశం బార్డర్లో సేనాధిపతులు గాని, మిలిటరీ వ్యవస్థ గాని అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఈ సంవత్సరం. మరియు సేనాధిపతి శని, అర్ఘ్యాధిపతి కూడా శని కావడం వలన మేఘాలు ఎక్కువగా వృద్ధి చెందగా వర్షపాతం తక్కువగా ఉండి దేశ రాష్ట్ర ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడగా అగమ్య గోచరానికి లోయి ప్రజలందరూ కూడా ఎక్కువగా విచారంతో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం మనకు ఉన్నాయి. మరి కాబట్టి శని మేఘాధిపతి కావడం వలన నల్లరేగడి భూములు, నల్ల మినుములు, నల్లని ధాన్యాలు ఇటువంటి ఒక పంటలు ఎక్కువగా పండినా గాని వరి అనేది మనకు ఎక్కువగా చేతికి రాక ఈ సంవత్సరం ఎక్కువగా మనం అధికమైనటువంటి దారిద్ర్య బాధను అనుభవించేటువంటి స్థితిలో ప్రజలు గాని, రాజులు గాని ఈ సంవత్సరం ఉండవలసి వస్తుంది. మరి కుజుడు, శని, శుక్రుని యొక్క గ్రహాధిపత్యం చేత రాజులు గాని, మంత్రులు గాని, అధికారులు గాని, ప్రజలు గాని ఒకరికొకరు కలహించు దేశపాలన అనేది సమగ్రతంగా చూసుకోలేక వారికి వారే కొట్టుకొనుచు ఏమీ తోచని విధంలో వారు ఉండేటువంటి పరిస్థితి అనేది ఈ సంవత్సరం ఏర్పడి ఉంది. మరి కావున శుక్రుని యొక్క బలమైనటువంటి గ్రహ బలము చేత కొద్దిగా దేశములో ప్రధాని వలనే గాని ఆ యొక్క రాజు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోడే గాని ప్రజలు కొద్దిగా సుభిక్షంగా ఉండి ఎట్టకేలకు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చి మంచి పాలన అందించేటువంటి యొక్క తపన అనేది ఈ యొక్క రాజ్యానికి, అధికారులకు కలిగి ఉంటుంది. మరి కావున బ్రాహ్మణ
పురోహితాది సేనా నాయకుల యొక్క వివరానికి వస్తే, బ్రాహ్మణి యొక్క విషయంలోకి వస్తే అధికమైనటువంటి ఇబ్బందులకు బ్రాహ్మణ పురోహితాదులు కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కావున అధికమైనటువంటి ఆలోచన అవమానాలు ఏర్పడి ఎక్కువగా ఇబ్బందులకు గురై ఆవేశానికి గురై వారు చేసేటువంటి యొక్క వృత్తిలో అనుకూలత లేక ఒకరి మీద విరుచుకుపడుతూ తమకు తామే గొడవలు పడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా పురోహితాధిపత్యానికి గలదు. మరి ఇతరత్ర ప్రజలకు అంటే బ్రాహ్మలు పురోహితం చెప్పేవారికే ఇలా ఉంటే మరి మిగతా ప్రజల గతి ఏంటి అంటే గ్రహాది నాయకత్వాలు అనుకూలంగా లేవు కాబట్టి ఎట్టకేలకి రాజు చెప్పేటువంటి అధికారులు చెప్పేటువంటి వీని మాటలు వింటూ వారి పబ్బము గడుపుకునేటువంటి ఆలోచనలు ప్రజలు ఎక్కువగా ఉంటారు. మరి కాబట్టి ఇటువంటి యొక్క సమస్యలు ఈ సంవత్సరం మన దేశంలో గాని రాష్ట్రంలో గాని గ్రామంలో గాని ఎక్కువగా పీడింపబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏమి చేయాలి, ఏమి చేస్తే ఈ ఉగ్రవాద సమస్య నుంచి, మతోన్మాద సమస్య నుంచి, దారిద్ర్యవాద సమస్య నుంచి మనం బయటపడతామో మనం తెలుసుకుందాం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో స్వస్థయి స్మృతామతి మతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త అనేటువంటి యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జపము చేస్తూ లేదా ఈ మంత్రాన్ని మీరు వింటూ ఉన్నట్టయితే కొద్దిగానైనా మనకు ఈ యొక్క కష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడి మనకు ఉపశాంతి అనేది లభిస్తూ ఉంటుంది. తరచుగా అధికారులు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఈ యొక్క భీతికరమైనటువంటి సమస్యల నుండి బయటపడాలంటే, దేశము సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా హరినామ సంకీర్తన, చండీ యాగం మరియు రుద్రయాగం, మృత్యుంజయ పారాయణాలు, సత్సంగాలు, భజనాది కార్యక్రమాలు ఎక్కువగా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మనం ఈ సమస్య నుండి బయటపడి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి మనం పొందగలం. మరి కావున ఇటువంటి యొక్క సమస్యల నుండి బయటపడడానికి ఈ యొక్క పూజలన్నీ చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొంది సర్వదా సుఖంగా ఉంటారని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.